హలో పిల్లలు. సో నిన్న ఏం నేర్చుకున్నారు? ఏ విధంగా స్ట్రెస్ ని మోటివేషన్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చో నేర్చుకున్నారు. మరి అయినప్పటికీ చదువుకున్నదంతా మర్చిపోయినట్టు అనిపిస్తుందా? మర్చిపోతున్నారా? స్టాప్ వేస్టింగ్ యువర్ టైం. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే స్మార్ట్ టెక్నిక్స్ ద్వారా మనం చదువుకున్నది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో తెలుసుకుందాం. ఆల్ రైట్. అంటే ఎక్కువ మొత్తం తక్కువ టైంలో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఎస్. నెంబర్ వన్, యాక్టివ్ లెర్నింగ్ కి ప్యాసివ్ లెర్నింగ్ కి తేడా ఏంటో చూద్దాం. యాక్టివ్ అండ్ ప్యాసివ్ లెర్నింగ్, యాక్టివ్ అంటే యాక్టివ్ గా, ప్యాసివ్ గా అంటే ఇండైరెక్ట్ గా అన్నమాట. సో ఏదైనా చదువుతున్నప్పుడు హైలైట్ చేసుకున్నాం అనుకోండి, అది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అంటే జనరల్ గా చదవడం ఒకటి నెంబర్ వన్, అది ఓల్డ్ మెథడ్ అయిపోయింది. మీరు చదువుతూ దాన్ని ఎప్పుడైతే అండర్లైన్ చేసుకోవడమో లేదంటే హైలైట్ చేసుకుంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ని, అది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అంటే మీరు ఎగ్జామ్ ముందు రివైజ్ చేసుకునేటప్పుడు, అది మీరు ఫస్ట్ టైమా, సెకండ్ టైమా, థర్డ్ టైమా ఎగ్జామ్ ముందు రివైజ్ చేసుకునేటప్పుడు ఆ హైలైటెడ్ పాయింట్స్ కనుక చదివితే ఆటోమేటికలీ ఆ ఒక్క సెంటెన్స్ లేదా ఒక వర్డ్ మీరు చదివితే వెంటనే మొత్తం రీకాల్ అయిపోతుంది. సో దిస్ ఇస్ అ వెరీ ఎఫెక్టివ్ మెథడ్. కానీ ఇంతకంటే ఎఫెక్టివ్ మెథడ్ ఒకటి ఉంది, సూపర్ ఎఫెక్టివ్ హై రిటెన్షన్ టెక్నిక్. అంటే మీకు ఫర్ ఎవర్ అది గుర్తుండిపోవడానికి అద్భుతమైన టెక్నిక్ ఏంటో తెలుసా? మీరు ఇతరులకి టీచింగ్ చేయాలి. ఎస్. అదేంటి టీచింగ్ అంటారా ఎగ్జామ్స్ ముందు అంటే? అఫ్ కోర్స్ అందుకే కంబైన్ స్టడీంగ్ ఉత్తగానే చెప్పలేదు. ఇద్దరు ఫ్రెండ్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి, మీకు ఎవరు మంచిగా మ్యాచ్ అవుతారో చూసుకోండి, ఫ్రీక్వెన్సీ. సో ఇద్దరు కలిసి మీరు కొన్ని టాపిక్స్ చెప్పాలి, మీ ఫ్రెండ్స్ కొన్ని టాపిక్స్ మీకు చెప్పాలి. ఏ విధంగా ఇంపార్టెంట్ ఒక పాయింట్ తీసుకోండి, లేదంటే ఒక లెసన్ తీసుకోండి, సమ్మరీ ఇది ఇట్లా, ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ ఇది. సో వాట్ కమ్స్ అండర్ దట్, అట్లా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏ విధంగా మీ టీచర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారో మీరు మీ ఫ్రెండ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎస్. నెంబర్ వన్ టీచింగ్. నెంబర్ టూ రైటింగ్. ఎప్పుడైతే మనం రాస్తామో 42% ఛాన్సెస్ ఎక్కువగా మీరు గుర్తుంచుకోవడానికి పెరుగుతాయి. ఎస్. అంటే మీరు మామూలుగా చదవడం ఒకటి, కానీ రాయడం వల్ల 42% ఛాన్సెస్ పెరుగుతాయి. ఇది నేను చెప్పట్లేదు, సైంటిఫిక్ స్టడీ ప్రూవ్ చేసింది. మరి ఇంకా ఎందుకు బద్దకిస్తారు రాయడానికి? రాయండి. సో అందుకే నోట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్లాస్లో రన్నింగ్ నోట్స్ రాయడం ఎంత ఇంపార్టెంటో, ఇంట్లో మళ్ళీ రివైజ్ చేసుకునేటప్పుడు, స్టడీ అవర్స్లో చదువుకునేటప్పుడు మళ్ళీ రీరైటింగ్ చేసుకోవడం అంతకంటే ఇంపార్టెంట్. నిజానికి నేను ఎగ్జామ్స్ రాసేటప్పుడు నాకు ఇంకా గుర్తుంది, నా నోట్స్ చదువుకొని ఎంతో మంది అంటే మా క్లాస్మేట్స్ జస్ట్ నా నోట్స్ ఎగ్జామ్స్ కి ముందు ప్రిపేర్ అయ్యేవాళ్ళు, నా నోట్స్ తీసుకొని. సో ఎవ్రీ టైం మీరు అలా ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక రాసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నెంబర్ త్రీ, మీరు ఏది చదువుతున్నారో పాయింట్స్ కావచ్చు, డయాగ్రామ్ కావచ్చు, నాకు వచ్చు అనుకునే అపోహలు అసలు ఉండకండి. మీకు వచ్చిన ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఎప్పుడైతే మీరు ఇది చేస్తారో, ఇది ప్రూవెన్ హై రిటెన్షన్ టెక్నిక్ కాబట్టి ఇందులో ఇంకా డిస్కషన్స్కే ఛాన్స్ లేదు. సో గో హెడ్. నెంబర్ వన్, మీరు చదువుతూ హైలైట్ చేసుకుంటున్నారంటే వెల్ డన్. బట్ చదవండి, రాయండి, ఇంకొకరికి టీచ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి. కీప్ ప్రాక్టీసింగ్, కీప్ ప్రిపేరింగ్ నోట్స్. అంటే లాస్ట్ టైంలో మీరు టెక్స్ట్ బుక్ పట్టద్దు, మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ని పట్టగలగాలి. ఏం నోట్స్ అది అంటే యాజ్ ఇట్ ఈస్గా మీకు అక్కడ దిగిపోవాలి, అంత అద్భుతంగా మీరు ప్రిపేర్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ ప్రిపరేషన్స్ అన్ని మీరు ముందు నుండి చేసుకోవాలి, కానీ బెటర్ లేట్ దాన్ నెవర్. రైట్. నెంబర్ టూ, మరి ఇప్పుడు బెస్ట్ స్టడీ టెక్నిక్స్ ఏంటో చూద్దాం. ఓకే, రిటెన్షన్ టెక్నిక్స్ అయితే గుర్తున్నాయి మీకు. స్టడీ టెక్నిక్స్ ఏంటి మరి? పోమోడోరో టెక్నిక్. ఎస్, యూ హ్యాడ్ ఇట్ రైట్. అంటే 25+5 రూల్. 25 minutes చదువుకోవాలి అండ్ 5 minutes బ్రేక్ తీసుకోవాలి. సింపుల్. గంటలు గంటలు కూర్చొని నేను 12 hours చదువుకున్నాను, 18 hours చదువుకున్నాను అని చెప్పాల్సిన పని లేదు, వద్దు కూడా. మీకు ఎక్కువగా గుర్తుండాలి మీ బాడీ. ఫస్ట్ నిన్న మనం నేర్చుకున్న దాంట్లో ఏ విధంగా బాడీ రిలాక్స్డ్గా ఉండాలి, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏ విధంగా ఉండాలి అని నేర్చుకున్నాం. కాబట్టి అలా ఉండాలి అంటే ఈ 25+5 రూల్ మీరు పాటించాలి. లేకపోతే ఇంటెన్స్గా కూర్చొని చదివితే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోతే మిమ్మల్ని టెన్స్డ్ సిచ్యువేషన్లోకి లాగేస్తుంది. టెన్స్డ్ సిచ్యువేషన్లో ఏమవుతుందో చూశారు కదా కార్టిసాల్ వల్ల. సో అలా కాకుండా ఉండాలి అంటే 25 minutes మంచిగా టైం ఇవ్వండి, ఫ్రెష్గా ఒక టాపిక్ ఫినిష్ చేయండి. 5 minutes ఇంట్లో అయితే అటు ఇటు వెళ్ళిరండి, వెళ్ళి అమ్మతో మాట్లాడండి, మీ బ్రదర్స్ సిస్టర్స్ ఉంటే వాళ్ళతో కాసేపు ఒక 2 minutes గడపండి, బయటకు వెళ్ళండి. మీ దగ్గర పెట్స్ ఉంటే మీ ఇంట్లో పెట్స్తో కాసేపు అట్లా ఒక 1 minute గడపండి, మళ్ళీ ఫ్రెష్గా వాటర్ తాగి వచ్చి కూర్చొని మళ్ళీ చదువుకోవాలి.
ఇస్ దట్ ఎ డీల్? ఓకే. ఇంకొకటి పిన్మెంట్ టెక్నిక్ అంటే సింపుల్ టాపిక్ తీసుకొని సింపుల్గా కన్వర్ట్ చేసి, అంటే ఈవెన్ పెద్ద టాపిక్స్ అయినా కానీ మీరు సింప్లిఫైడ్ వర్షన్లో ఇంకొకరికి చెప్పాలి. ఫ్రెండ్స్ బాగుంటే నో ప్రాబ్లం, ఇందాక నేను చెప్పిన టెక్నిక్ లాగా మీ ఫ్రెండ్స్కి టీచ్ చేయండి. లేదు అంటే మీ ఇంట్లోనే మీ అక్క చెల్లెలు అన్నతమ్ములు ఉంటే వాళ్ళపైన ట్రై చేయండి. లేదు అంటే అమ్మకి చెప్పండి, ఫినిష్డ్. అంతే. జస్ట్ అమ్మ నేను చెప్తాను విను, నాన్న నేను చెప్తాను విను. సో మీరు ఏం చెప్పుకున్నారో చదువుకున్నారో ఆ పెద్ద టాపిక్ని ప్రిసైజ్గా షార్ట్గా చెప్పేసేయండి. సో ఇలా చేయడం వల్ల కూడా మీకు బెస్ట్గా మీకు గుర్తుంటుంది. అండ్ టాపిక్ మీకు ఎప్పుడైతే ఇతరులకి ఇలా చెప్పడము మీకు గుర్తొస్తుందో, రీకాల్ వస్తుందో, మీరు రాయడం చాలా బాగా రాస్తారు ఎగ్జామ్ని. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మైండ్ మ్యాపింగ్. మైండ్ మ్యాపింగ్ అనేది మీరు ఎప్పుడైనా డిజిటల్గా చూసుంటారు. సో ఒక పాయింట్ కానీ దాంట్లో మళ్ళీ 4 పాయింట్స్, మళ్ళీ ఆ 4 పాయింట్స్లో ఒక పాయింట్స్లో ఇంకో 5 పాయింట్స్. సో ఇవన్నీ ఎక్స్పాండ్ అవుతూ వెళ్తాయి. సో అది ఎక్కడ చేసుకోవాలి? ఇక్కడే చేసుకోవాలి. సో అంటే మనం ఏ టాపిక్ అయితే చదువుకుంటామో, మీరు ఏ టెక్నిక్స్ ఫాలో అయినా, ఏది మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారో, మీరు ఏం చేసినా మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకొని అంటే అదంతా కూడా మీకు ఇలా కళ్ళ ముందు విజువల్స్ గుర్తుకు రావాలి. ఏ విధంగా మీరు చదువుకున్నారో, పాయింట్స్ ప్రిపేర్ చేసుకున్నారో, ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మనం ఎప్పుడైతే చేసుకుంటామో ప్రజెంటేషన్ ఎలా కనిపిస్తుందో ఆ విధంగా కళ్ళు మూసుకుంటే మీకు ఆ విజువల్స్ రావాలి. ఎప్పుడైతే అది వస్తుందో మీరు అసలు మర్చిపోరు, ఎగ్జామ్లో స్ట్రెస్ ఉండదు, టకటక అన్నీ ఈజీగా రాయగలుగుతారు. సో ఫాలో దిస్ టెక్నిక్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ స్పెసిఫిక్ ఎక్స్పెక్టేషన్స్, గోల్స్ పెట్టుకోవాలి. ఈ స్పెసిఫిక్ అంటే ఏంటి అంటే బేసికల్లీ ఇక్కడ మనం పెట్టుకోవాల్సింది ఏంటి? స్మార్ట్గా ఉండాలి. స్మార్ట్ అంటే ఏంటి? ఫస్ట్ ఏసే స్పెసిఫిక్. స్పెసిఫిక్ అంటే అంటే ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్జెక్టు నేను ఇంత ప్రిపేర్ అయ్యాను, నేను ఇంత ఎక్స్పెక్ట్ చేసుకోగలుగుతున్నాను అని మీరు చెప్పగలగాలి. అంత స్పెసిఫిసిటీ ఉండాలి. అంటే పర్వాలేదు, అంటే రాయగలుగుతాను, బట్ సో ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు. ఓకే, స్పెసిఫిక్గా ఎస్ ఇంత తరోగా ప్రిపేర్ అయ్యాను, ఖచ్చితంగా 80% వస్తుంది, ఆ విధంగా మీరు చెప్పగలగాలి. ఎంత పర్సెంట్ అని కాదు, ఎంత పర్సెంట్ అయినా మీరు ఎంత కన్ఫర్మ్గా ఉన్నారు, ఎంత ఫర్మ్గా మీకు అది అంటే మీరు రాయగలుగుతారు అని మీకుందో అది చెప్పగలగాలి. ఆ స్పెసిఫిసిటీ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే. అండ్ మెజరబుల్. మెజరబుల్ అంటే మీ ప్రిపరేషన్ సరిగ్గా లేకపోయినా నాకు 90% వస్తుందని చెప్పారనుకోండి, ఖచ్చితంగా రాదని మీకు కూడా తెలుసు. సో అలా గాలిలో మాటలు మాట్లాడకుండా ఖచ్చితంగా ఎస్ నేను 70% వచ్చే వరకే నేను ప్రిపేర్ అవ్వగలిగాను, బట్ ఈ 2 days టైం ఉంది కాబట్టి ఈ 2 daysలో నేను రివైజ్ చేసుకొని వీలవుతే ఆ అన్టచ్డ్ టాపిక్స్ని ఒకసారి టచ్ చేయడానికి ట్రై చేస్తాను, బట్ 70% అయితే గ్యారంటీ అని చెప్పగలగాలి. సో ఏది సాధ్యమో అది గమనించగలగాలి. అసాధ్యంగా ఉన్నవి అసలు మనం టచ్ చేయొద్దు, మాట్లాడొద్దు. అంటే మీరు 70% వరకు మాత్రమే ప్రిపేర్ అయ్యి నాకు 90% వస్తుంది అని మాత్రం అనకుండా ఉండాలి. ఎందుకంటే ఏమవుతుంది అలాంటప్పుడు, అంటే మనం చేసేది ఒకటి, మాట్లాడేది ఒకటి, మనం యాక్చువల్లీ ప్రిపరేషన్ వేరేలా ఉంది కదా, అలా చేసినప్పుడు బాడీ మైండ్ కోఆర్డినేషన్ దెబ్బతింటుంది. సో డెఫినెట్గా ఎగ్జామ్లో బాగా రాయలేరు. మరి 70కి 70% అన్న రావాలి అని అంటే మరి ఇలా ఉండకుండా మీరు ఖచ్చితంగా మెజరబుల్గా ఎస్ 70% నౌ ఈ 3 daysలో మిగిలిన 30% నేను ఫినిష్ చేస్తాను. సో ఆ టైప్ ఆఫ్ మెజరబుల్ గోల్స్ మీరు పెట్టుకోవాలి, ఎస్పెషల్లీ ఈ ఎగ్జామ్ సందర్భంలో. అండ్ టైం బౌండ్. టైం బౌండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. టైం బౌండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు, ఈ రోజు మొత్తము ఇంట్లో ఉన్నారు, మీకు స్టడీకి టైం ఇచ్చారు అంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ జరుగుతుంది. సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఒక స్కెడ్యూల్ తయారు చేసుకొని, మార్నింగ్ నుండి అంటే ఈ రోజు ఒక సబ్జెక్ట్ మొత్తం ఫినిష్ చేస్తాను అంటే ఈ సబ్జెక్ట్ మొత్తం ఫినిష్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని మొత్తం టాపిక్స్ ఉన్నాయి, ఎంత సిలబస్ ఉంది చూసుకొని ఎస్ నేను బ్రేక్ఫాస్ట్ తర్వాత 1 hour ఈ టాపిక్ ఫినిష్ చేస్తాను, ఆ తర్వాత బ్రేక్ తీసుకుంటాను, 25 minutes తర్వాత బ్రేక్ తీసుకొని మళ్ళీ ఈ టాపిక్, సో ఆ తర్వాత లంచ్ తర్వాత ఇది అని, అంటే ఈవినింగ్ వరకు నేను ఇది మొత్తం ఫినిష్ చేస్తాను, డిన్నర్ తర్వాత పడుకునే ముందు ఒకసారి మొత్తం రివైజ్ కూడా చేసేస్తాను అని, అంటే కరెక్ట్గా స్పెసిఫిక్గా చెప్పగలగాలి మీరు. ఎస్ అంటే ఈ టైం వరకు ఇంత చేయగలుగుతాను అని. ఎప్పుడైతే ఆ ప్రిపరేషన్ మీ మైండ్లో ఉంటుందో, అంటే మీ టైం టేబుల్ ఇలా చేయగలుగుతాను, ఈ సమయానికల్లా ఇది ఫినిష్ చేయగలుగుతాను అని కనుక మీకు ఒక క్లారిటీ ఉంటే ఆటోమేటికల్లీ దట్ హ్యాపెన్స్. సో పుస్తకం ముందట పెట్టుకొని ఏ క్లూ లేకుండా, ఏ టార్గెట్ లేకుండా, ఏ గోల్ లేకుండా చేస్తే
మీకు రిజల్ట్స్ రావు. సో మంచిగా నేను చెప్పినట్టుగా స్మార్ట్ గోల్స్, స్మార్ట్ టైం టేబుల్ పెట్టుకోండి, దానికి అనుగుణంగా మొదలు పెట్టండి. సో యూ విల్ బి ద అచీవర్. సో మరి ఈ టెక్నిక్స్ మీరు ట్రై చేయండి. నిన్నటిది ఈ రోజుది మీకు ఎలా వర్కౌట్ అవుతుందో చెప్పండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ ఎట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జామ్ టెన్షన్ ఏమీ లేకుండా హాయిగా ఎగ్జామ్స్ రాసి చక్కగా అచీవర్ అవ్వగలగాలి. అండ్ టుమారో సూపర్ ఫుడ్స్ చెప్తున్నాను, ఎందుకు? బ్రెయిన్ సూపర్ ఫుడ్స్. సో స్టే ట్యూన్డ్.